సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంత గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్లి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆపమంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నీ బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి. ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలని రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్లిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు మంచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అణువణువు నిండిపోయినా నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెదిరిపోవు, చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటి కాళ్ళు చచ్చిన ముసలాన్ని పెళ్ళాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో, ఓదార్పు లేని బ్రతుకు ఆమెనంతగా హింసిస్తుందో, ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను, ఈ రాత్రికి బయలుదేరి వెళ్తాను. పదరానికి టైం లేదు. సితార పెళ్లి రేపేరా? నాచారి మేము వెళ్ళొస్తాం. ఓ ఆడమగ సన్నిహితంగా ఉంటే చూసి రాసిన పేపర్ వాళ్ళ రాతలన్నీ అబద్ధాలు, కట్టుకథలు. ఇన్ని అంటున్న నేనే నాచారి ఆ దేవదాసుని. వెళ్ళొస్తాం. ప్రియుడు చనిపోయినంత మాత్రాన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలా? నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దయచేసి ఆ పాత్రను చంపకండి డైరెక్టర్ గారు. మరో ముగింపు ఏదైనా ఆలోచించండి ప్లీజ్. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదనిపిస్తోంది మేడం. అలా ముగిస్తేనే ఆ పాత్రకు సంపూర్ణత్వం చేకూరుతుంది. మనం తీసే సినిమా ప్రభావం చూసేవాళ్ళ పైన ఎంతో ఉంది. ఇలాంటి అర్థాలైన పరిష్కారాలను చూపించడం ప్రాక్టికల్ గా ఉండదు. పైగా తిరిగితనాన్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఆ కథానాయక పాత్రను చంపకండి. నాలా మనశ్శాంతి కోసం ఒక నిర్ణయం తీసుకొని బ్రతికేలా చేయండి. ఆలోచిస్తాను. ఈ సీన్ యాక్ట్ చేస్తే ఈ సినిమాలో మీ పోర్షన్ మొత్తం అయిపోతుంది. త్వరలోనే కాల్ షీట్ ఇవ్వాలి మీరు. షూర్. హలో డాక్టర్ గారా, నేను దేవదాస్ అండి. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఫోన్ పెట్టికండి. ఆ రోజు నేను తెచ్చిన లెటర్లో రాసిందంతా నిజం అండి. రాజు బతికే ఉన్నాడు. ఈ రోజే మెడ్రాస్ బయలుదేరాడు. వాట్? అవును సార్. కనీసం మీరైనా నా మాట నమ్మండి సార్. ఈ నిజాన్ని చెప్పి ఈ పెళ్లి ఆప్ చేయగల శక్తి ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఉంది సార్. దయచేసి ఆమె నొప్పించి పెళ్లి ఆప్ చేయండి సార్. మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తున్నాం. ఓకే ఓకే. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా ఈ ఊరు వచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేని దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం కావచ్చు. కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజు వస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, ఆ దేవదాస్ మాయలో పడి పెళ్లి అప్పుడు నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి. ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి. ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా. నీకు
ఓకే డాక్టర్, ఓకే, అలాగే పెళ్ళి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదని చెప్తున్నాను. హలో డైరెక్టర్ గారా, మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది. సితార గారు ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతా తప్పుకోవయ్యా. ఏమండి సితార గారు ఎక్కడ తెలుసండి? எனக்கு தெரியாதுங்க. సితార గారు ఎక్కడ తెలుసండి? నేరా పోగు. సినిమా యాక్టర్ సితార గారు ఎక్కడ తెలుసండి? బాల్కనీ స్టూడియోకి పోయి అడిగియా. ఆగోయ్యా, కారు కింద పడతావు. నేరా పోయి లెఫ్ట్లో పోతా. చిన్నగా వెళ్ళి రైట్లో వెళ్ళండి. సితార గారు ఎక్కడ తెలుసండి? తెలియదు. సార్ సితార గారి పోయా. సితార గారు ఎక్కడ తెలుసండి? ఐ డోంట్ నో. ఏమండి సితార గారు ఎక్కడ తెలుసండి? టీ నగర్లో అండి. ఏమండి టీ నగర్ ఎక్కడండి? నేరా పోయా. వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు రోడ్లాగా ఉన్నాడు రా. పదండి పదరా. పద. మెలకు వస్తుంది డాక్టర్. మెలకు వస్తే బాధ భరించలేడు. ఇంజెక్షన్ ఇవ్వు, మత్తి ఇవ్వాలి. సార్, ఎవరో ఒక అతను వచ్చి మీకు ఉత్తరం ఇమ్మన్నారు. డాక్టర్ గారు, ఇక మిమ్మల్ని ఎవరిని విసిగించను, హింసించను. నా చివరి రోజుల్లో శాంతిని ప్రసాదించిన మహానుభావుడిగా మీకు నా కృతజ్ఞతలు. నా జీవితానికి ఇదే ఆఖరి రోజు. సెలవు. సితారా. డాక్టర్ మూర్తి గారు ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. పెళ్ళి అయిపోయిందా? రాజు కనిపించాడా? తార ఆత్మహత్య చేసుకోబోతుందా? పెళ్ళైతే ఆపగలిగాను. ఇప్పుడు ఆమె చావునాపాలంటే ఒక్క రాజు వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. ఈ మహానగరంలో రాజు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ కొద్ది టైంలో ఎలా కనుక్కునేది సార్? అతను ఎక్కడ ఇరుక్కున్నాడో, ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలిసింది సార్? కనీసం అతని ఫోటో అయినది ఇచ్చారా? ఫోటో లేదు సార్. మనిషి వివరాలు చెప్పింది నాంచారే. పదండి, ఇక ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. సితార ఇంట్లో ఉన్నారా? ఎక్కడ? అది సరే, ఏ కంపెనీ షూటింగ్కి వెళ్ళారో తెలుసా? పోనీ రాజు అనే వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడా? డాక్టర్ గారు, సితార ఎక్కడుందో కనుక్కుని మీరు వెంటనే వెళ్ళి కలవండి. ఏ అగత్యం జరగకుండా ఆపండి. ఈ ఊళ్ళో రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి మేము తీసుకొస్తాం. అదరా. వెళ్ళరా? తెలియదు సార్. హలో హలో, భారత ఇన్ఫర్మేషన్ అండి.
సితారా ఏ షూటింగ్ లో ఉన్నారు మీకు తెలుసా? బుధురం షట్టు బుధాన్ని సంచి వేసుకుని ఎవరన్నా వెళ్ళారా? అదా సితారా ఏ షూటింగ్ లో ఉన్నారు మీకు తెలుసండి? సితారా ఏ షూటింగ్ లో చెప్తారండి ప్లీజ్ ప్లీజ్. లొకేషన్ మీకు తెలుసండి? ఎవరిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి? హనుమాన్ పిక్చర్ వాళ్ళ నెంబర్ అండి? ఇలా వెతికి లాభం లేదు. ఈజ్ ఇట్ శైలజ పిక్చర్స్? డాక్టర్ ఆ పేషెంట్ పల్స్ రేట్ సరిగ్గా లేదు. సిస్టర్ డోంట్ డిస్టర్బ్ మీ. ఆ పేషెంట్ వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ రాజారావు చెప్పాను వెళ్ళండి గలు. డైరెక్టర్ గారు నిద్ర మాత్రం బాటలు రెడీ సార్. సితార్ గారు మీకు డాన్స్ చేయాలి. నిజం మాత్రం కాదు కదా? పెప్పర్మెంట్ పెట్టాలి సార్. ఓకే ఓకే. హలో హనుమాన్ పిక్చర్స్. అవునండి. ఇవాళ మీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? కొండ మీదండి. ఊర్చివరి కొండ మీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాష్ట్రంగా ఏమైనా తెలిసింది? ఎంత తిరిగినా కనబడలేదు సార్. ఎక్కడున్నాడో ఏమిటో ఎన్నో చోట్ల వెతికాను సార్. సితార్ ఎక్కడుందో ఇప్పుడే తెలుసు. అలాగా ఆలోచన చేసి లాభం లేదు. పదండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న 3 రౌడీలు పట్టుకున్నాం. వాళ్ళని చితకబాతే నిజం చెప్పారు. MSR 2751 కారు కింద పడ్డ మనిషిదట ఈ బ్యాగ్. ఆ కారు మీదేనని తెలిసింది సార్. మై గాడ్, ఈ బ్యాగ్ రాజుది. ఈ పళ్ళెం కూడా అతందే. దాంచా చెప్పింది కదరా? కరెక్ట్. డాక్టర్ గారు ఈ పేషెంట్ ఎక్కడున్నాడు? అతన్ని ఇప్పుడే థియేటర్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ జరగబోతుంది. కమా కమా. ఈ సినిమాలో ఆఖరి సీన్ మేడం ఇది. మీరు అమితంగా ప్రేమించిన ప్రియుడు పోవడంతో మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకును భరించలేని మీరు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుడిని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ నిద్ర మాత్రలు వేసుకుంటూ అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డ్యాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. అంటే ఈ సీన్తో నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ తృప్తిగా సరిపోతారు. యు ఆర్ రైట్. మీ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇదిగోండి బాటిల్. నిన్న రాత్రి మా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వైటమిన్ C టాబ్లెట్స్ తెచ్చాను. ఇవే వాడతాను. నో అబ్జెక్షన్. కానీ ఎఫెక్ట్ మాత్రం నిజమైన నిద్ర మాత్రలు మింగినట్టే ఉండాలి. ఈ సీన్ మీరు జన్మలో మర్చిపోలేరు. అది నిజం. నో, ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ కదిలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం డాక్టర్. ఇంపాసిబుల్ డాక్టర్. అవతలో వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలంటే ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం. అందుకే ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంబులెన్స్ అరేంజ్ చేయండి ప్లీజ్. End clap.
తకిట తకిట